ఖచ్చితంగా తీసేయాలి. ఇప్పుడు ఈ రాత్రి ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా, అందరం మా అక్క వాళ్ళు, మా అన్న, మేడం అందరం కాలు మొక్కినా కానీ వినలేరు ఆమె. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉన్నది ఆయన దగ్గర, తన దగ్గర ఉన్నది, నాకు తెలిసి ఉంటది అది. అది ఎంత బతిలాడినా మేము వినలేము, అవసరం లేదని చెప్తే మళ్ళీ మా అన్నయ్య కలిసి, మా చిన్న కోడలు ఉంటాడు, మా అన్నయ్య ఫోన్ చేసి మాట్లాడి తర్వాత తను వచ్చేసరికి ఇల్లు ఏమనుకున్నారో ఏమో కథ అని చెప్పేసి పొద్దున కాల్ చేస్తాం. ఇప్పుడు శవం అక్కడ శ్మశాన వాటిక కూడా ఓపెన్ ఉండదు, మాకు ఎక్కడ పోవాలని దిక్కు లేదు. 12:30 1 గంటల రాత్రికి ఏం చేయలేని పరిస్థితి సార్ అని చెప్పేసి అంటే ఇక మా అన్న రాత్రి 1కి వచ్చి కూడా గొడవ చేసారా వాళ్ళు? టెంట్ తీసేసిండు. మనం కట్టేస్తాం కదా అన్న, కట్టె కూడా తన్నేసిండు, టెంట్ తీసేసిండు, ఇవన్నీ చేసిండు. చేసినా కానీ మేము ప్రదేపడ్డాం. ఇప్పుడు ఈ శవాన్ని తీసుకొని ఎటు వెళ్ళాలి, మా నాన్నని తీసుకొని ఎటు వెళ్ళాలని మస్తు ఇబ్బంది అయింది. ఎవరు ఆ రాత్రి ఎవరు కూడా లేరు. ఆ గల్లీ మన కొత్తగా అసలు తెలియదు, ఎవరు అనేది తెలియదు. ఇక సైలెన్స్ ఊరుకున్నాం. పొద్దున ఇక మళ్ళీ మా అన్నకు ఫోన్ చేస్తే మా అన్న రాత్రి వచ్చి చిన్న గొడవ నుంచి వచ్చి ఇట్లా మాట్లాడి ఫోన్ చేసి ఇట్లా అందరు శవనం ఏంది శ్మశాన వాటికే పోయినాం, లేరు, ఎక్కడ ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. పొద్దున 6 o'clock అట్లా తీసేస్తాము, ఏదైనా 6 గంటలకు తీస్తారట, తీసుకుంటేనే మేము తీసుకొచ్చేసుకుంటాం, మీకు ఏం టెన్షన్ లేదంటే కర్మకాండ చేసేదాకా మీరు ఇంట్లో అడుగు పెట్టద్దు, మీరు ఏ వస్తువు కూడా నేను తాళం వేసేసుకొని ఉంచుతా, ఎవరిని రానియ్య అని కళాఖండగా చెప్పిండన్న. మస్తు ఇబ్బంది పెట్టిండు సారు. ఇక అక్కడికి మా ప్రెసిడెంట్ రాజు అనే ఒక గలీలో ఉంటాడు, శంకర్ నగర్ లో, అతను చెప్తే ఈడికి వచ్చినాము. ఈడికి వచ్చి ఉన్నాం ఇప్పుడు 9 రోజులు అవుతుంది.